నమస్తే అందరికీ. ఇప్పుడు కర్మయోగం స్వామి వివేకానంద అహంకారాలయమే నివృత్తి ధర్మ సారం. చూద్దాం. ఏ విధంగా మనలో నుండి వెలువడి ప్రతి కర్మ ప్రతిక్రియగా మన వద్దకే వస్తుందో అదేవిధంగా మన పనులు ఇతరుల మీద ప్రభావం చూపవచ్చు, వారివి మనపై ప్రభావం చూపవచ్చు. దుష్కార్యాలు చేసే కొద్దీ జనులు మరింత దుర్జనులవడం, సత్కార్యాలు చేసే కొద్దీ వారి బలం మెట్టుగా పెరగడం, సదా మంచి పనులనే చేయడం వారి అలవాటు కావడం మీరంతా గుర్తించి ఉండవచ్చును. ఇలా కర్మ ప్రభావం బలవత్తరం అవడం అనేది మన కర్మలు ఇతరులపై, ఇతరులవి మనపై ప్రభావం చూపుతాయి అని చెప్పడం ద్వారా మనం వివరణను ఇవ్వవచ్చు. భౌతిక శాస్త్రం నుండి దీనికి ఒక ఉదాహరణ. నేను ఒక పని చేస్తున్నప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుందని చెప్పవచ్చును. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతర మనసులపై నా మనస్సు ప్రభావం చూపిస్తుంది. ఒకే రీతిని శృతి మేళవింపబడిన వివిధ వాద్యాలు ఒకే గదిలో ఉన్నప్పుడు వాటిలో ఒకదానిని ధ్వనింపజేస్తే మిగతావి మ్రోగి ఆ స్వరాలనే పలికే ప్రవృత్తిని కలిగి ఉండడం మీరంతా గమనించి ఉంటారు. కాబట్టి సమానమైన మేళవింపు ఉన్న మనస్సులన్నీ ఒకే ఆలోచనకు సమానంగానే ప్రతిస్పందిస్తాయి. మనసుపై ఆలోచనల ప్రభావం దూరం మరియు ఇతర కారణాలను బట్టి మారుతుంది. కానీ ఆలోచనల తాకిడికి మనక్కవాటం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. నేను ఒక దుష్కార్యం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుంది. లోకంలో అలాంటి స్థితిలో ఉన్న ఇతరుల మనసులన్నీ నా మనస్పందన స్థితి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే నేను ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు నా మనస్సు మరో స్పందన స్థితిలో ఉంటుంది. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతరుల మనసులన్నీ నా మన ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పరస్పరం ఒక మనస్సు మరొక మనస్సుపై చూపే ప్రభావం యొక్క తీవ్రత వాటి సంకల్ప బల హెచ్చు తగ్గుల బట్టి ఉంటుంది. పై దృష్టాంతాన్ని మరికొంత వివరంగా చూద్దాం. కాంతి తరంగాలు ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుగా కొన్ని లక్షల సంవత్సరాలు పయనించి ఉండవచ్చును కదా. అలాగే భావతరంగాలు సమాన స్పందనలు గల లక్ష్యం మనస్సు వాటికి లభించడానికి ముందు వందల సంవత్సరాలు పయనించి ఉండవచ్చును. కాబట్టి మన వాతావరణం మంచి చెడ్డ భావ స్పందనలు రెంటితోనూ పూర్తిగా నిండి ఉండవచ్చును. ప్రతి మనస్సు నుండి వెలువడే ప్రతి భావము తనను స్వీకరించడానికి అనువైన మనస్సును కలుసుకునే వరకు స్పందిస్తూ పయనిస్తూనే ఉంటుంది. ఇలాంటి భావాలను గైకొనడానికి కవటాన్ని తెరిచి ఉంచుకొన్న ఏ మానసమైనా వెంటనే వాటిని స్వీకరిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దుష్కార్యాలను చేస్తున్నప్పుడు అతడు తన మనస్సును ఒక స్పందన స్థాయికి, ఒక పౌన పుణ్య పరిధిలోనికి తెచ్చుకుంటాడు. అలాంటి స్థాయికి తగినట్టి అదే పౌనపుణ్యం కలిగి వాతావరణంలో ఇదివరకే ఉన్న తరంగాలన్నీ అతని మానసంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. దుష్కార్యాలను చేసే వ్యక్తి సాధారణంగా చెడు పనులను ఇంకా ఎక్కువ చేయడానికి కారణం ఇదే. అతని దుష్కార్యాలు తీవ్రంగా పెరిగిపోతుంటాయి. సత్కార్యాలు చేసే వ్యక్తి విషయం కూడా ఇలాగే ఉంటుంది. చుట్టూ ఉన్న ఆవరణలోని మంచి ఆలోచన తరంగాలను అతడు తనలోనికి చొరబడనిస్తాడు. అతడి సత్కార్యాలు మరింత పెరిగిపోతాయి. కాబట్టి దుష్కార్యాలు చేసే పక్షంలో రెండు రకాల ఆపదలకు గురవుతున్నాం. మనం ఒకటి చుట్టూ ఉన్న దుర్భావాలన్నీ మనలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాతనైనా ఇతరుల మీద ప్రభావం చూపే చెడును సృష్టించడం మన దుష్కార్యాచరణల వల్ల మనకు ఇతరులకు బాధ కలుగుతుంది. మన సత్కార్యాచరణ వల్ల మనకు పరులకు మంచి కలుగుతుంది. అంతేకాక మానవుడిలోని ఇతర శక్తులన్నిటిలాగా మంచి చెడు అనే ఈ శక్తులు బాహ్య ప్రపంచం నుండి తాము బలాన్ని సంపాదించుకుంటున్నాయి. కర్మయోగానుసారం మనం చేసే కర్మ ఫలవంతం కానిదే నశించదు. ప్రకృతిలోని ఏ శక్తి దానిని ఫలింపనివ్వక నిరోధించలేదు. నేను ఒక దుష్కార్యాన్ని చేస్తే దాని దుష్ఫలాన్ని నేను అనుభవించి తీరాలి. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దాన్ని ఆపలేదు. అలాగే నేను ఒక సత్కార్యాన్ని చేస్తే అది సత్ఫలప్రదం కాకుండా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణం ఉంటే కార్యం ఉండి తీరాలి. దాన్ని ఏది ఆపలేదు, అడ్డుకోలేదు. ఇది కర్మయోగాన్ని గురించి ఇది అతి చక్కని అనుపేక్షమైన విషయం ఒకటి ప్రస్తావింపదగినది. మన సత్కార్యాలు దుష్కార్యాలు అత్యంతం
అన్యోన్య సంబద్ధాలై ఉన్నాయి. మంచి చెడుల మధ్య ఒక గీత గీసి ఇది పూర్తిగా మంచి కార్యం, ఇది పూర్తిగా చెడ్డ కార్యం అని చెప్పలేం. ఒకే సమయంలో సత్ఫలితాన్ని దుష్ఫలితాన్ని ఇవ్వలేని కార్యం లేనే లేదు. దీనికి అతి దగ్గరి ఉదాహరణ నేను మీతో ప్రసంగిస్తున్నాను. మీలో కొంతమంది నేను సత్కార్యాన్ని చేస్తున్నానని భావించవచ్చు. కానీ ఇదే సమయంలో వాతావరణంలోని కొన్ని వేల క్రిములు నాచే చంపబడుతున్నాయేమో, ఆ విధంగా కొన్ని ప్రాణులకు చెడును చేస్తున్నాయేమో. మనం చేసే పని మనకు అత్యంత ప్రియమై మన పరిచయస్తులకు మేలు చేస్తుంటే దానిని గొప్ప సత్కార్యం అంటున్నాం. ఉదాహరణకు మీరు మీ ఉపన్యాస వ్యాపారం చాలా మంచిదని చెప్పవచ్చును. కానీ క్రిములు అలా చెప్పవు కదా. నేను చేసే ప్రసంగం మీ విషయంలో ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందో మీకు కనబడుతుంది. కానీ క్రిముల విషయంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు కనబడటం లేదు. కాబట్టి మన దుష్కార్యాలను కూడా మనం పరిశీలించి చూస్తే ఎక్కడో వాటి వల్ల కొంత మేలు జరగడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. సత్కర్మలలో కూడా ఏదో కొంత చెడు ఉందని, దుష్కర్మలలోనూ ఏదో ఒక మూల కొంత మేలు ఉన్నదని గుర్తించే వ్యక్తే కర్మ రహస్యాన్ని గ్రహించినవాడు. కానీ దీనివల్ల తేలేది ఏమిటి? మనం ఎంత ప్రయత్నించినా పూర్తిగా పవిత్రమని చెప్పదగ్గ కర్మ కానీ, పూర్తిగా అపవిత్రమని చెప్పదగిన కర్మ కానీ, పవిత్రతలను అహింస, హింస అనే అర్థంలో తీసుకుంటే ఉండబోదు. ఇతరులకు హింస కలగకుండా జీవించలేం, శ్వాసించలేం. మనం నోట పెట్టుకునే ప్రతి అన్నపు ముద్ద మరొకటి నోటి నుండి లాగుకున్నదే. మన జీవితాలే ఇతర జీవితాలను నెట్టివేస్తున్నాయి. మానవులను, జంతువులను, సూక్ష్మ క్రిములను వీటిలో వేటినైనా నెట్టివేయక మనకు తప్పదు. కాబట్టి కర్మచేత పరిపూర్ణత సిద్ధింపదనే పర్యవసానం సహజంగా కలుగుతున్నది. అనంతకాలం మీరు కర్మ చేసిన క్లిష్టమైన ఈ కర్మ వ్యూహం నుండి బయటపడే మార్గం లేదు. మీరు కర్మలను ఎడతెరిపిలేక చేస్తున్న కర్మ ఫలితంలోని ఈ మేలు కీడుల కలయికకు అంతు ఉండదు. కర్మకు లక్ష్యమేది అనేది మనం విచారించవలసిన రెండవ విషయం. ఈ విశ్వం పరిపూర్ణ స్థితికి వచ్చే సమయం ప్రపంచంలో వ్యాధి కానీ, జరా మరణాలు కానీ, దుఃఖ దౌష్ట్యాలు కానీ లేని సమయం వస్తుందని నమ్మే అధిక సంఖ్యాక జనులు ప్రతి దేశంలోనూ కానవస్తారు. ఇది చాలామంది అభిప్రాయమే. అజ్ఞానులకు ఉత్సాహాన్ని, ఉన్నతిని కలగజేసే మంచి ప్రేరక శక్తే. కానీ క్షణం ఆలోచిస్తే ఇది అసంభవమని స్పష్టంగా తెలిసిపోతుంది. మంచి చెడులు ఒకే నాణెపు ఇరువైపులు అనడం స్పష్టమైనప్పుడు అది ఎలా శక్యమవుతుంది? మేలు కలుగుతూ అదే సమయంలో కీడు ఉండడం ఎలా సాధ్యం? పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణ జీవితం అనటం నిరోధాల అంకారం. మనకు బాహ్య ప్రపంచంలోని ప్రతి వస్తువుకు నిరంతరం సాగే పోరాటమే కదా మన జీవితం. ప్రతి క్షణం బాహ్య ప్రకృతితో మనం నిజంగా పోరాడుతూనే ఉన్నాం. ఓడిపోతే జీవితం అంతరించవలసిందే. తిండి కోసం, గాలి కోసం ఎడతెరిపి లేక చేసే పోరాటమే జీవితం. దీనిలో ఏది లేకున్నా మరణిస్తాం. జీవితం నిరాటంక సరళ ప్రవాహం కాదు, అదొక సమ్మిశ్ర ఫలితం. లోపల ఉన్న ఫలానా దానికి, బాహ్య ప్రపంచానికి సంఘటిల్లే అనేక విధాలైన ఈ పోరాటాన్నే మనం జీవితం అంటున్నాం. కాబట్టి అనేక విధాలైన ఈ పోరాటం అంతమైనప్పుడు జీవితము అంతమవుతుందనటం స్పష్టం. ఈ పోరాటం అంతమైన స్థితిని ఆదర్శ సౌఖ్యం అంటాం. కానీ అప్పుడు జీవితము అంతమవుతుంది. ఎందుకంటే జీవితం అంతమైనప్పుడే ఈ పోరాటము అంతమవుతుంది. లోకానికి తోడ్పడటంలో మనం మనకే తోడ్పడుతున్నామని ఇదివరకే గుర్తించాం. మనలను మనం పునీతులం చేసుకొనటమే పరార్థ కర్మకు ముఖ్య ప్రయోజనం. ఇతరులకు మేలు చేయాలని నిరంతర ప్రయత్నించే మనలను మనం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనల్ని మనం మర్చిపోవడం జీవితంలో నేర్చుకోదగిన గొప్ప గుణపాఠం. అవివేకంతో మానవుడు తన్ను తాను సుఖిని చేసుకోగలనని భావిస్తాడు. కానీ అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి చివరకు స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే కానీ ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు. ప్రతి ధార్మిక కృత్యం, ప్రతి ప్రేమ భావం, ప్రతి పరహితార్థ కర్మ, ప్రతి సత్కార్యం అల్పులమైన మన స్వాతిశయ భావాన్ని తొలగించి మన నీచత్వాన్ని, అల్పత్వాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఇవన్నీ మంచివే. జ్ఞాన భక్తి కర్మలు ఇక్కడ ఐక్యమవడం చూస్తున్నాం. మహోన్నత లక్ష్యం ఏమిటంటే నేను అనేది పూర్తిగా లేక సర్వం నువ్వే అవడం. అఖండము నిత్యము అయిన అహంకార త్యాగం మనిషి తాను ఎరిగినా ఎరగకపోయినా కర్మయోగం మానవుని ఈ పరమావిధికి చేరుస్తుంది.
నిర్గుణ నిరాకార బ్రహ్మమంటే మతధర్మ ప్రబోధకుడు భయపడవచ్చును. తన వ్యక్తిత్వాన్ని ఉనికిని నిలుపుకోవాలనే భావంతో సగుణ బ్రహ్మనే అతడు నొక్కి పలకవచ్చు. వ్యక్తిత్వం అంటే అతడికి ఏమైనా అర్థమై ఉండవచ్చును. నీతిని గురించి ఆయన భావాలు నిజంగా అవి యోగ్యములై ఉంటే అత్యున్నత స్వాత్మత్యాగంపై ఆధారపడి ఉండడం విధాయకం. సమస్త నీతికి అహంకార త్యాగమే మూలాధారం. మానవుల విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, దేవతల విషయంలో కానీ సమస్త నీతి వ్యవస్థలకు ఇదే మూలతత్వం, ప్రధానాశయం. లోకంలో అనేక వర్గాల మానవులు మీకు కనిపిస్తారు. మొట్టమొదట దివ్యావతార మూర్తులు ఉన్నారు. వారి ఆత్మత్యాగం సమగ్రం. వారు తమ ప్రాణాలనైనా పరిత్యజించి ఇతరులకు మేలు చేస్తారు. మానవులలో వీరే మహోన్నతులు. ఏ దేశంలోనైనా ఇలాంటి మహనీయులు 100 మంది ఉంటే ఆ దేశానికి ఎన్నడూ భయం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వీరు అత్యల్ప సంఖ్యాకులై ఉన్నారు. తమ ప్రయోజనాలకు హాని కలగనంత వరకు పరహితమనర్చే సజ్జనులు 2వ తరగతి వారు. ఇక స్వప్రయోజనాల కోసం పరులకు హాని చేసే జనులు 3వ తరగతి వారు. పరులకు హింస కలిగించడమే ప్రవృత్తిగా 4వ తరగతి ఒకటి ఉందని వీరిని ఏమని పేర్కొనాలో అంటే తెలియదన్నారు ఒక సంస్కృత కవి. లోకంలో కేవలం అవ్యాజంగా పరహితమనర్చే మహోన్నత సజ్జనులు ఒక ధ్రువం అయితే, కేవలం అకారణంగా పరహింస చేసేవారు మరొక ధ్రువం. దానివలన వారికి లేశమైనా లాభం లేకున్నా దుష్కార్యాలు చేయడమే ఈ 2వ తరగతి వారి స్వభావం. ఇవిగో 2 సంస్కృత పదాలు. ఒకటి ప్రవృత్తి అంటే మెలగడం, 2వది నివృత్తి అంటే తొలగడం. సంసారం అనేదే మమతాహంకారాలే ప్రవృత్తి అంటే మెలగడం. ధనంచే, సంపదచే, శక్తిచే, పేరు ప్రఖ్యాతులచే సమత్వ బుద్ధిని పెంచుతూ గట్టిగా పట్టుకునే స్వభావం కలిగి సమస్తము నేను అనే కేంద్రం వద్ద ప్రోగుపరిచేవన్నీ ప్రవృత్తిలో చేరతాయి. సంసారం అనేదే మమతాహంకారాలే ప్రవృత్తి. సమస్త ప్రాంతాల నుండి సమస్త వస్తువులను తనకు ప్రియతమమైన నేను అనే స్థానంలో కూడబెట్టుకునే మానవ సహజ ప్రవణతే ఈ ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఆగి నివృత్తి కలిగితే అది నీతికి, పారమార్థిక పరతకు నాంది. ప్రవృత్తి, నివృత్తి 2 కర్మస్వరూపానికి సంబంధించినవి. దుష్కర్మే ప్రవృత్తి, సత్కర్మే నివృత్తి. సమస్త నీతికి, పారమార్థ పరత అంతటికీ నివృత్తే మూలాధారం. అహంకారం పూర్తిగా నశించడమే, ఇతరులకై మనస్సును, శరీరాన్ని, సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడవటమే నివృత్తి, ధర్మ పరిపూర్తి. ఈ స్థితిని ప్రాపించిన మానవుడు కర్మయోగ పరమావధిని పొందినవాడు. ఇది సత్కర్మల మహోన్నత పరిపాకం. ఒక్క తత్వశాస్త్రాన్నైనా చదవకపోయినా, దేవుడిలో నమ్మకం ఇంతకుముందు లేకున్నా, ఇప్పుడు లేకున్నా, జన్మలో ఒక్కమారైనా భగవంతుని ప్రార్థించకపోయినా, ఒక వ్యక్తి కేవలం సత్కర్మల ప్రభావం చేతనే ఇతరుల కోసం తన జీవిత సర్వస్వాన్ని సమర్పించ సంసిద్ధుడైతే, భక్తుడు ప్రార్థనల చేతను, వేదాంతి జ్ఞానం చేతను చేరుకునే చోటికే అతడు చేరుకుంటాడు. కాబట్టి వేదాంతి, భక్తుడు, కర్మయోగి ఒకే గమ్యం వద్ద కలుసుకుంటారని మీరు గుర్తించవచ్చును. అహంకారలయమే ఆ ఏక గమ్యం. మతాలు, తత్వశాస్త్రాలు ఎంత విభేదించినా సమస్త మానవ కోటి ఇతరులకై తన సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడైన అతన్ని చూసి పూజిస్తుంది, అబ్బురపడుతుంది. ఇక్కడ మత ప్రసక్తి, వేదాంత ప్రసక్తి లేదు. పారమార్థిక ఆశయాలన్నింటికీ తీవ్ర విముఖులైన వారు సైతం ఇలాంటి సంపూర్ణ స్వార్థ త్యాగ సంజనిత కార్యాన్ని చూడగానే దానికి అంజలి ఘటించాలని వారికి తోస్తుంది. ఎడ్సిన్ అర్నాల్డ్ రాసిన ఏషియా జ్యోతిని చదివి స్వార్థ త్యాగాన్ని తప్ప మరి దేనిని గూర్చి బోధింపని, ఏ దేవుని గూర్చి బోధింపని బుద్ధుని పట్ల సమత దురభిమానపూరిత క్రైస్తవుడు కూడా ఎలాంటి గౌరవ భావాన్ని చూపిస్తాడో మీరు చూడలేదా? విషయం ఏమిటంటే, తన జీవిత లక్ష్యం, గమ్యము, తనకెవరితో భేదాభిప్రాయం ఉండదో వారి జీవిత లక్ష్యము, గమ్యము ఒకటే అని స్వమత దురభమాని ఎరగడు. పాపం భగవద్భావాన్ని నిరంతరం స్మరిస్తూ సత్సంగ పరిపేక్షితుడైన ఉపాసకుడు చివరకు ఆ గమ్యాన్నే చేరి దేవా నీ ఇచ్చే నెరవేరుతా అంటాడు. దేవా నీ ఇచ్చే నెరవేరుతా అంటాడు. తన కోసం దేన్ని ఉంచుకోడు. అది అహంకార లయం. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానాలు అన్నీ అక్కడ కలుసుకుంటాయి. భగవంతుడంటే జగత్తు కాదనే ప్రాచీన మహాప్రబోధకుల బోధనకు అభిప్రాయం ఇదే. జగత్తు పేరు
జగత్తు వేరు, భగవంతుడు వేరు. ఈ విభేదం ఎంతో యథార్థం. ఈ ప్రపంచం అంటే స్వార్థపరత్వమే, మహామకార భావనే, నా మమ నాది కాదు అనే భావమే భగవంతుడు. సువర్ణ ప్రసాదంలో సింహపీఠాన్ని అధిష్ఠించి ఒకడు మమకార బంధమేమీ లేనివాడుగా నిస్సంగుడుగా ఉండవచ్చును. అలా ఉన్నప్పుడు అతగాడు భగవద్గీత జీవనుడు. మమకారం కలిగి ఉన్నవాడికి, స్వార్థపరుడికి ఇల్లు పూరిపాక అయినా, గుడ్డలు చింపివైనా, నాది అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా అతడేమో సంసారంలో గాఢంగా మునిగి ఉన్నవాడే. ఇక మన ప్రధాన విషయాలలో ఒకదానికి వద్దాం. కొంతైనా చెడు లేకుండా కేవలం మంచిని మనం చెయ్యలేమని, అలాగే మంచి రవంతైనా లేనిది కేవలం చెడు ఉంటూ ఏదీ లేదని చెప్తాం. అది తెలిసిన మన కర్మలను ఏ విధంగా చేయాలి? మానవుడు జీవించి ఉంటే పాపం క్షుద్ర జంతువులను, మొక్కలను చంపవలసి వస్తుందని, దేనినైనా ఎవరినైనా హింసింపవలసి ఉంటుందని, కాబట్టి క్రమంగా ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే సంసార తరుణోపాయమని ఆశ్చర్యకరమైనంత అసంగతంగా బోధించే మత సాంప్రదాయాలు ఉన్నాయి. ఇదే తమ మహోన్నత ఆదర్శంగా జైనులు బోధించి ఉన్నారు. ఈ సిద్ధాంతం ఎంతో యుక్తంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఈ సమస్యకు సరైన సమాధానం భగవద్గీతలో కనబడుతుంది. ఇదే నిష్కామ కర్మ సిద్ధాంతం. జీవితంలో సంగరహితంగా కర్మలను చేయడం. నీవు ఈ లోకంలో ఉన్న ఈ లోకం కంటే సంపూర్ణంగా భిన్నుడవని, అందులో ఏ కర్మను నిర్వర్తిస్తున్నా నీకోసం నీవు చేయడం లేదని గ్రహించు. నీకోసం నీవు ఏ కర్మను చేసినా అది తన ఫలితాన్ని నీకు కంట కడుగుతుంది. అది సత్కర్మమైతే సత్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి, దుష్కర్మమైతే దుష్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి. ఏ పని కానీ నీకోసం చేయబడనప్పుడు దాని ఫలితం నీకు చెందదు. ఈ ఆశయం కలిగిన భావోస్ఫూరకమైన వ్యాఖ్య మా శాస్త్రగ్రంథాలలో కానవస్తుంది. లోకానంతటిని చంపిన తానే చంపబడ్డా తను చేసింది తన కోసం కాదని గట్టిగా తెలిసినవాడు చంపినవాడు కాడు, చంపబడ్డవాడు కాడు. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది. లోకాన్ని విడవవద్దు, లోకంలో వర్తిస్తూ దాని ప్రభావాలను సాధ్యమైనంత వరకు జీర్ణించుకో. నీ భోగానుభవానికే అయినప్పుడు కర్మ చేయవద్దు. భోగానుభవం లక్ష్యంగా ఉండకూడదు. మొదట అహంకారాన్ని చంపుకొని సమస్త లోకము నీవే అని భావించు. ప్రాచీన క్రైస్తవులు అన్నట్లు పాత మానవుడు చనిపోవాలి. నా భోగానుభవం కోసమే ఈ సమస్త విశ్వం ఏర్పడిందనే మమకారాశయమే ఈ పాత మానవుడు. అవేకులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రార్థించమని బోధిస్తారు. ప్రభువు, నా కోసం నువ్వు ఈ సూర్యుని సృష్టించావు, ఈ చంద్రుణ్ణి సృష్టించావు. ఈ పసిబిడ్డల కోసం అన్నిటినీ సృష్టించడం కంటే భగవంతుడికి వేరే పని లేదు కాబోలు. ఇలాంటి అర్థరహిత ప్రవలాపాలను మీ పిల్లలకు ఎప్పుడూ బోధించవద్దు. ఇంకొక రకమైన అవేకులు ఉన్నారు. మనం చంపి తినడానికే జంతువులని సృష్టించబడ్డాయని, ఈ ప్రపంచమంతా మన భోగం కోసమే సృష్టించబడిందని వాళ్ళు మనకు బోధిస్తారు. ఇదంతా అవివేకం. తన కోసమే మానవుడు సృష్టించబడ్డాడని పెద్ద పులి ఇలా ప్రార్థించవచ్చును. ప్రభువు నాకు ఆహారంగా వచ్చి తాము నాకు సమర్పించుకొని ఈ మనుషులు ఎంత దుర్మార్గులు! వీళ్ళు నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. లోకం మన కోసం సృష్టించబడితే మనము లోకం కోసమే సృష్టించబడ్డాం. మన భోగానికి ఈ లోకం సృష్టించబడినదని అనుకోవడం మనలను అధపతితులను గావించే, నిమ్న స్థాయిలో ఉంచే పరమ దుష్టాభిప్రాయం. లోకం ఉండేది మన కోసం కాదు. ప్రతి సంవత్సరం కోట్ల మంది జనులు ఇక్కడ నుండి గతిస్తున్నారు. ఇది లోకుల అనుభవానికి స్ఫురించడం లేదు. గతించిన వారి స్థానాన్ని కోట్ల మంది ఇతరులు భర్తీ చేస్తున్నారు. లోకం ఎంతగా మన కోసం ఏర్పడి ఉందో మనము అంతగా లోకం కోసం ఏర్పడి ఉన్నాం. కాబట్టి సక్రమంగా కర్మను నిర్వర్తించడానికి నువ్వు ముందుగా కోరికను విడిచిపెట్టాలి. తర్వాత సంసార కల్లోలంలో కలవక కేవలం సాక్షివై కర్మను కొనసాగించు. నా గురుదేవుళ్ళ అనేవారు మీ బిడ్డల పట్ల దారి చూపే భావాన్ని వహించండి. దాది మీ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి ఆటలాడిస్తూ అది తన సొంత బిడ్డే అన్నంత సుతారంగా దానితో వర్తిస్తుంది. కాక ఇంటికి పోవచ్చు. కానీ మీరు ఆమెకు చెప్పగానే తన మూట ముళ్ళే సర్దుకొని వెంటనే బయలుదేరడానికి సిద్ధపడుతుంది. అంత ముందిన రాగమంతా అప్పుడు విస్మరించబడుతోంది. ఈ బిడ్డను విడిచిపెట్టినప్పుడు, ఇతరుల బిడ్డలను గైకొన్నప్పుడు సాధారణమైన దాదికి ఎలాంటి వ్యాకులత ఉండదు. నాది అని నీవు భావించే సమస్త విషయాలలోనూ నీవు ఇలాగే ప్రవర్తించాలని. నీవు దాదివి. భగవంతుని నీవు నమ్మితే నాది అని నీవు భావించే సమస్తము నిజంగా ఆ భగవంతుడిది అని నమ్ము. మహాదౌర్బల్యం తరచు మహాబలంగాను సౌజన్యంగాను తనను చూపుకుంటుంది. నా మీద ఒక వ్యక్తి ఆధారపడి ఉన్నాడని నేను ఆ వ్యక్తికి సాయం చేయగలనని భావించడం కేవలం మనోదౌర్బల్యం. మన కోరికలన్నిటికీ ఇదే పుట్టిల్లు.
కోరిక వల్లనే బాధలన్నీ కలుగుతున్నాయి. లోకంలో ఎవరూ మన మీద ఆధారపడలేదని, ఏ బిచ్చగాడు మన దాన ధర్మాల మీద ఆధారపడి జీవించడం లేదని, ఏ జీవి మన దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, ఏ ప్రాణి మన సహాయానికి దేవుళ్ళలాడడం లేదని మన మనసులకు మనం చెప్పుకోవాలి. సమస్త జీవులకు ప్రకృతే తోడ్పడుతుంది. మనలాంటి వారు కోట్ల మంది ఇక్కడ లేకున్నా ప్రకృతే వాటికి తోడ్పడుతుంది. నీ వంటి నా లాంటి వ్యక్తుల కోసం ప్రకృతి ప్రవాహం ఆగిపోదు. ఇంతకు మునిపే చెప్పినట్లు పరులకు సాయం అందించడం ద్వారా మన జీవితాలను సార్థకం జ్ఞానమయం చేసుకునే అవకాశం మీకైనా నాకైనా కలగటం వరప్రసాదం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇది. దీనిని ఆశాంతం నెరవగానే ఇక ఎన్నడూ అసౌఖ్యం కలగదు. సంఘంతో యథేచ్ఛగా మనం అప్పుడు కలిసిమెలగవచ్చును. మీకు భార్యలు ఉండవచ్చు, భర్తలు ఉండవచ్చు, దాసుల పటాలాలు ఉండవచ్చు, ఏలడానికి రాజ్యాలు ఉండవచ్చు. ప్రపంచం మీకోసం ఉన్నది కాదని, ప్రపంచానికి మీ ఆవశ్యకత లేదని గుర్తించి మీరు వర్తిస్తే వాటి వలన లేశమైన హాని మీకు వాటిల్లదు. ఈ సంవత్సరంలోనే మీ మిత్రులలో కొంతమంది చనిపోయి ఉండవచ్చును. వాళ్ళు లేకపోవడంతో ప్రపంచం పురోగమించక వాళ్ళు తిరిగి రావాలని నిరీక్షించుకొని ఉందా? ప్రపంచ ప్రవాహం ఆగిందా? లేదు, ప్రపంచం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రపంచానికి మీ వల్ల నెరవేరవలసిన ఏదో ఉన్నదనే భావాన్ని మీ మనసు నుండి తొలగించుకోండి. ప్రపంచం మీ సాయాన్ని అపేక్షించదు. ప్రపంచానికి తాను ఉపకారం చేయడానికి జన్మించానని ఎవరైనా అనుకోవడం అవివేకం, అహంభావం. అది సుఖన రూపంలో నటించే స్వార్థపరత్వం మీ మీద కానీ మరెవరి మీద కానీ చెందలేదు. ప్రపంచం ఆధారపడలేదని గ్రహించేటట్లు మీ మనస్సును, మీ నరాలను తర్ఫీదు ఇచ్చి అప్పుడు మీరు నిర్వర్తించే కర్మ వలన యథారూపమైన ఎలాంటి ప్రతిక్రియ కలగదు. మీరు ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చి ప్రతిఫలం ఆశించని పక్షంలో, అతడు మీ పట్ల కృతజ్ఞుడిగా ఉండాలని భావించని పక్షంలో అతడి కృతజ్ఞత వల్ల మీకు బాధ కలగదు. కారణం, మీరు దేనిని ఆశించలేదు. బదులుగా ఏదైనా పొందడానికి మీకు ఒక హక్కు ఉన్నట్లు మీరు భావించలేదు. అతడికి ప్రాప్తమైన దానిని అతడికి ఇచ్చారు. అతడి కర్మే దానిని అతడికి సంపాదించింది. మీ కర్మ చేత మీరు దానిని అందజేసిన వారయ్యారు. ఏదో దానం చేశానని మీరు ఎందుకు అహంకరించాలి? ఇవ్వబడ్డ ధనమో మరే ఇతర దానమో ప్రాప్తకందజేసిన కూలివాడవు నీవు. తాను చేసిన కర్మచే లోకం దానిని పొందడానికి అర్హత పొందింది. మీ అహంకారానికి ఇందులో హేతు ఏముంది? లోకానికి మీరు ఇవ్వడంలో ఘనత ఏమీ లేదు. నిస్సంగత్వాన్ని మీరు అలవర్చుకున్నప్పుడు మీకింకా పుణ్యమూ లేదు, పాపమూ లేదు. మంచి చెడు అనే తారతమ్యాన్ని కలిగించేది స్వార్థపరత్వమే. ఈ విశ్వంలోని ఏ శక్తి కూడా మీరు లోబడి అవకాశం ఇస్తే తప్ప మీపై పనిచేయలేదు. మానవుడి ఆత్మ వివేకవర్ధితమై స్వాతంత్రాన్ని కోల్పోతేనే తప్ప ఆత్మపై దేనికి ప్రభావం లేదు. ఈ విషయం దుర్గాహమైన కాలక్రమంలో మీరు తెలుసుకుంటారు. నిస్సంగత్వం చే ఏ బాహ్యశక్తి మీపై పనిచేయకుండా, ఏ బాహ్యశక్తికి ప్రభావితులు కాకుండా ఉండగలరు. నేను అనుమతిస్తే గాని నా మీద ప్రభావం చూపే అధికారం దేనికి లేదని చెప్పడం సులభమే. బయటి ప్రపంచం తన మీద చూపే ప్రభావం చే సుఖ దుఃఖాలు పొందని వ్యక్తి తనపై ప్రభావం చూపకుండా నిరోధించుకోగల వ్యక్తి యథార్థ లక్షణం ఏమిటి? సంపద ఆపదలచే మనస్సు మారకుండటమే అతడి లక్షణం. అన్ని పరిస్థితుల్లోనూ అతడు ఒకే విధంగా ఉంటాడు. భారతదేశంలో వ్యాసుడనే మహర్షి ఒకరు ఉండేవారు. ఆయన బ్రహ్మసూత్రకర్తగా సుప్రసిద్ధుడు. సాధు పొంగవుడు. అఖండం సిద్ధి పొందడానికి ఆయన తండ్రి ప్రయత్నించి విఫలుడైనాడు. ఆయన తాత కూడా ఇలానే ప్రయత్నించి విజయం పొందలేడు. ముత్తాత విజయపేతుడు కాలేదు. వ్యాసుడు పూర్తిగా కృతార్థత నందలేదు. కానీ ఆయన పుత్రుడైన శుకుడు ఆ జన్మ సిద్ధుడై వెలుగొందాడు. వ్యాసుడు శుకుడికి జ్ఞానోపదేశం చేసి పరమార్థానికి గడిపిన తర్వాత జనక మహారాజు సభకు పంపాడు. ఆయన ఒక గొప్ప రాజు. జనక విదేహుడని ఆయనకు పేరు. విదేహుడు అంటే దేహ రహితుడని అర్థం. రాజు అయినప్పటికీ ఆయనకు దేహస్మృతి బొత్తిగా లేదు. తాను ఒక ఆత్మననే అనుభూతే ఆయనకు ఎప్పుడూ ఉండేది. ఇలాంటి జనకుని వద్ద బౌద్ధోపదేశాలు పొందడానికి తన బాలశుకుణ్ణి వ్యాసుడు పంపాడు. శుకుడు తన వద్దకు తత్వోపదేశార్థం వస్తున్నాడని సంగతి జనకుడికి తెలుసు. కాబట్టి ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. శుకుడు రాజభవన ద్వారాలను సమీపించినప్పుడు ద్వారపాలకులు అతని కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు. అతనికి ఒక పీఠం మాత్రం ఇచ్చారు. దాని మీద అతడు 3 పగళ్ళు 3 రాత్రులు కూర్చునేనే ఉన్నాడు. అతడు ఎవరితోనూ మాట్లాడలేదు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా అడగలేదు. అతడు ఒక మహాముని పుత్రుడు. అతడి తండ్రిని లోకమంతా గౌరవిస్తుంది. అతడు స్వయంగా అత్యంత పూజార్హుడు.
కానీ పామరులు అల్పులు అయిన నగర రక్షకులు అతన్ని లక్ష్య పెట్టలేదు. తర్వాత అకస్మాత్తుగా రాజుగారి మంత్రులు ఉన్నతోద్యోగులు అక్కడికి వచ్చారు. నిరతిశయ పూజలతో స్వాగతోపచారం కావించారు. ప్రకాశమానమైన మణి మండపాలలోనికి అతన్ని పిలుచుకుపోయారు. పన్నీటితో స్నానం చేయించారు. దివ్యాంబరాలు కట్టబెట్టారు. 8 రోజులు ఉంచుకొని సర్వవిధ భోగాలను అనుభవింపజేశారు. ప్రసన్న గంభీరమైన శుకుడి ముఖం ఆధార నిరాధారాలచే ఏర్పడి ఎదలిచే ఎలాంటి మార్పు చెందలేదు. వాకిట్లో కాచుకున్నప్పుడు, ఈ భోగాలు అనుభవించేటప్పుడు అతడు ఒకే విధంగా ఉన్నాడు. తర్వాత అతన్ని రాజసభకు తీసుకొని వెళ్ళారు. రాజు సింహాసనుడై ఉన్నాడు. సంగీత నృత్యాది వినోదాలు సాగుతున్నాయి. అప్పుడు రాజు అంచు వరకు పాలు నిండిన గిన్నెను శుకుని చేతికిచ్చి, పాలొక్క చుక్క కూడా తొనకుండా సభామందిరాన్ని 7 మార్లు ప్రదక్షిణ గావించమన్నాడు. పాటల మధ్య, సుందర పదనాల ఆకర్షణల మధ్య శుకుడు గిన్నె చేతబట్టి బయలుదేరాడు. రాజు కోరినట్లు అతడు 7 ప్రదక్షిణలు చేశాడు. ఒక్క చుక్క పాలు కూడా నేలపై చిందలేదు. లోకంలో ఏది అతడి అనుమతి లేనిదే అతడి మనస్సు ఆకర్షించలేదు. ఆ బాలుడు గిన్నెను రాజు వద్దకు తెచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు: మీ తండ్రి నీకేమి బోధించాడు? స్వయంగా నీవేమి నేర్చుకున్నావో నేను మళ్ళా చెప్పగలిగింది కూడా అదే. పరమార్థం నీకు తెలిసింది. నీవు ఇంటికి పోవచ్చు. ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనదేది ప్రభావం చూపలేదు. ఇతడికి ఇక మీద బంధం ఉండదు. అతడు ముక్తుడయ్యాడు. అలాంటి వాడే సంసారంలో చక్కగా జీవించడానికి సమర్థుడు. లోకాన్ని గురించి 2 విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులే ప్రపంచం ఎంత ఘోరం, ఎంత దుష్టం అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులే ప్రపంచం ఎంత చక్కనిది, ఆశ్చర్యకరమైనది అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది కదా. మంచి చెడుల సమ్మిశ్రమంగానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమే కనబడుతుంది. ఏదీ కూడా మనపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపించదు. అంతా సముచిత స్థానంలో ఉండి సమన్వయం కలిగి ఉన్నట్లుగా గోచరిస్తుంది. మొదట్లో ప్రపంచం నరకమని చెప్పే కొంతమంది మనోనిగ్రహాన్ని సాధించగానే ప్రపంచం స్వర్గమని చెప్పి తరచూ ముగిస్తారు. మనం యథార్థ కర్మయోగులమైతే పైన చెప్పిన సిద్ధి పొంది మనలను శిక్షితులుగా చేసుకోరినట్లయితే మనం ఏ మెట్టు నుండి ప్రారంభించినా సరే పరిపూర్ణమైన అహంకారాలయంలో పర్యవసించి తీరుతాం. జీవభ్రాంతి తొలగగానే దుఃఖమయంగా కనిపించే ఈ ప్రపంచం ఆనందపూర్ణమైన స్వర్గమే అయినట్లు కనిపిస్తుంది. అందులోని వ్యవహారమంతా పవిత్రమవుతుంది. ప్రతి వ్యక్తి ముఖంలోనూ మంచే కనబడుతుంది. కర్మయోగోద్దేశము, కర్మయోగ ప్రయోజనము అలాంటిది. అనుభవంలో దాని పరిపూర్తి అలాంటిది. మనం అనుష్ఠించే వివిధ యోగాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి నిరోధము లేదు. అన్ని యోగాలు మనను ఒకే గమ్యానికి చేర్చి పరిపూర్ణలు చేస్తాయి. ఏ యోగమైనా సరే మనం పూనికతో సాధించాలి. అంతా సాధనలోనే ఉంది. ముందుగా వినాలి, తర్వాత మననం చేయాలి, పిమ్మట అభ్యసించాలి. ప్రతి యోగ విషయము అంతే. ఏ యోగాన్ని గురించి కానీ మొదట విని దానిని గ్రహించాలి. దురవగాహంగా ఉండే అనేక విషయాలు నిరంతర శ్రవణ మననాలచే చక్కగా బోధపడతాయి. ప్రతి విషయము వెంటనే గ్రహించడం కష్టం. అన్నిటికీ వివరణ నీలోనే ఉన్నది. నిజంగా ఇతరులచే నేర్పబడేవారు లేడు. మనకు మనమే నేర్చుకోవాలి. వెలుపల బోధించేవాడు కేవలం మార్గ సూచకుడు. అతడి సూచన మన అంతర్నిక బోధకుని మేల్కొల్పుతుంది. అప్పుడు మన భావన శక్తి చేతను, గ్రహణ శక్తి చేతను విషయం మనకు స్పష్టమవుతుంది. దాని అనుభవం మనకు అప్పుడు మనలోనే కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ప్రగాఢ సంకల్ప శక్తిగా పరిణమిస్తుంది. మొట్టమొదటిది అనుభూతి, తర్వాత అదే సంకల్పంగా పరిణమిస్తుంది. అప్పుడు దాని నుండి అద్భుతమైన క్రియాశక్తి ఉదయిస్తుంది. ఆ తర్వాత మన యావత్తు శరీరం కర్మయోగ సాధనంగా మారే వరకు, అహంకారాలయాన్ని అఖండ నిస్వార్థత ప్రాప్తించే వరకు ఆ క్రియాశక్తి మన ప్రతి నాణంలోకి, ప్రతి నరంలోకి, ప్రతి ఖండనంలోకి చొచ్చుకుపోతుంది. ఈ సిద్ధికి ఏ వాదం మీద, ఏ సిద్ధాంతం మీద, ఏ విశ్వాసం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి క్రైస్తవుడా, యూదుడా, హిందువా అనేది ఎంతమాత్రము విచారించదగ్గ విషయము కాదు. నీవు స్వార్థరహితుడువా కాదా, ఇదే జ్ఞప్తిలో ఉంచుకోవలసిన విషయం. స్వార్థరహితుడు అయితే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే, ఒక్క ప్రార్థనాలయానికైనా పోకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణమవుతావు. సమస్త యోగాలకు గమ్యస్థానం ఒకటి అయి ఉండడంతో ఇతర యోగాపేక్ష లేకుండానే ప్రతి యోగము స్వయంగా మానవుణ్ణి ముక్తిని గావింప కలిగి ఉన్నది.
కర్మ జ్ఞాన భక్తి మార్గాలలో ఏదైనా సరే స్వయంగా సూటైన మార్గమే. సాంఖ్య యోగౌ పృథగ్బాలాః ప్రవదంతి నపన్నితాః. జ్ఞానయోగ కర్మయోగాలు భిన్నాలని చెప్పేవారు బాలురే, పండితులలా చెప్పరు. పైకి వేరువేరుగా ఉన్నట్లు కనిపించిన ఈ రెండు మానవుని ఒకే పరమావధికి చేరుస్తాయని పండితులు ఎరుగుదురు. నెక్స్ట్ మోక్షం, అందులో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.